ఈరోజు మన టేస్టీ కుకింగ్లో చాలా ఈజీగా టేస్టీగా సొరకాయ కర్రీలోకి పాలు పోసి వండితే తినని వారు కూడా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి రోటీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ వలన మనకు చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. మన శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది, డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది, వెయిట్ లాస్, ఇలా చెప్పుకుంటూ పోతే సొరకాయలు మన బాడీలోకి చాలా ప్రయోజనాలు అయితే కలిగిస్తుందండి. అందుకని మీరు కూడా వీక్లీలో ఒకసారి అయితే తప్పకుండా మీ డైట్లో ఉండేటట్టు ప్లాన్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని అందులోనే కొంచెం కచ్చాపచ్చాగా చేసుకున్నటువంటి 10 వెల్లుల్లి రెమ్మల్ని వేసి బాగా దోరగా వేగనివ్వాలి. అందులోనే మధ్యలో కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకోవాలి. సొరకాయ ముక్కలను చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోకి వేసి ఉంచితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. వెంటనే ఈ సొరకాయ ముక్కల్ని వేసి అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఈ సొరకాయ ముక్కలకు తగిలే విధంగా ఇలా బాగా ఒకసారి కలుపుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఒకసారి మూత తెరిచి చూస్తే సొరకాయలోని వాటర్తోనే సొరకాయ ముక్కలు అనేవి ఉడికిపోతాయి. సొరకాయ కర్రీలోకి సాల్ట్ చూసుకుని వేసుకోవాలి.